హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులుపుతో చేపల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో 1 కప్పు ఆనియన్ పేస్ట్ని వేసుకుని వేగనివ్వాలి. అందులో కొద్దిగా మెంతులు అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకుని వాటిని కూడా కలుపుకుని వేగనివ్వాలి. పచ్చిమిర్చిని తీసుకుని దాన్ని పొడవుగా చీలికలు చేసుకున్న వాటిలో వేసుకుని వాటిని కూడా కలుపుకుని వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, వేసుకుని వాటన్నిటిని కలుపుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులో కొద్దిగా కల్లుప్పు అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని, కారం అన్నది మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి కింద పట్టకుండా సన్నని సెక మీద కలుపుతూ ఉండాలి. అలాగే మామిడికాయ తురుమును 1 కప్పు కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా అన్నిటితో పాటు కలుపుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఉడకడానికి సరిపడా వేసుకొని అవన్నిటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇవన్నీ బాగా ఉడికి ఇలా కొత్తలాడుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఉడుకుతున్న వాటిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో కాకుండా ఇలాగ 2 పక్కలన పట్టుకొని పాత్రని అటు ఇటు తిప్పితే అవన్నీ బాగా కలుస్తాయండి. గరిటె పెట్టి తిప్పితే అవి పీసెస్గా అయిపోతాయి. ఓన్లీ జస్ట్ పైన మాత్రమే గరిటెని వాడాలి. విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు చేప ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. ఈ విధంగా చేప ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఒక్కసారి అటు ఇటు కలుపుకొని అందులో మసాలాను కూడా కొద్దిగా వేసుకుని మసాలాను కూడా లైట్గా పైన కలుపుకోవాలండి. లోపలగా పెట్టకూడదు. గరిటి చేప ముక్కలు విడిపోకుండా అటు ఇటు ఈ విధంగా పట్టుకుని కలపాలి. అందులో కొత్తిమీర కూడా వేసుకుంటే మామిడికాయ పులుపుతో చేపల కూర మట్టి పాత్రలో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని కొంతసేపు ఆవిరి తగ్గే వరకు ఉంటే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.